ధాన్యం తెచ్చావు ఈరోజు? ఎన్ని బస్తాలు తెచ్చావు? 110 కట్టలు. 110 కట్టలు తెచ్చావు. ఎన్ని ఎకరాలు వేసావు పొలం? 9 ఎకరాలు 96 సెంట్లు అండి. 9 ఎకరాల మొత్తం తోలేశాను. ఇప్పుడు లాస్ట్ కుప్పనూరు బిడ్డ వడ్లు ఆ ఫస్ట్లో తోలేశాను. 20 తారీఖు పోసాను, 28 తారీఖు తోలేశాను. ఇప్పుడు ఎంతవరకు తోలేవు? ఇప్పటికి ఏమండి ఎంతవరకు ఇచ్చావు? ఇప్పుడు 110 కట్టలు. ఇప్పుడు ఈరోజు ముందు ఎన్ని కట్టలు? అంతకుముందు 400 కట్టల దగ్గర తోలామండి. 400. ఎకరానికి 35 బస్తాలు కడిగాయి. 35 బస్తాలు. 35 బస్తాలు కడిగాయి. మామూలుగా ఎంత వచ్చేది? ఇదివరకు అంటే 30 లోపు అయ్యాయండి. 28, 25 అయ్యాయి. కోత మిషన్ ఖర్చు కూడా ఎక్కువ అయ్యేది. ఎకరానికి 2 గంటలు పట్టేది. 7 గంటతో అయిపోయింది. చేలు నిలబడి ఉండే పంట కూడా నీరడు మీద ఎక్కువ. నీరడు 25, 28, 30 లోపు అయింది. ఇప్పుడు 35, 36 కూడా ఉంది కొంతమందికి. నాకు 35 అయింది యావరేజ్ మీద. యావరేజ్ 35 వచ్చింది. 35. మెషిన్ వల్ల ఎంత లాభం వచ్చింది? మిషన్ వల్ల గంట 2 గంటలకు కోసిందండి నీరుడు పడిపోతే. ఇప్పుడు గంటకి కోసింది. గంటకి 3000. అయితే దాంట్లోనే కలిసి వచ్చింది, దీంట్లో కలిసి వచ్చింది. ఈ సంవత్సరం మట్టికి నీరుడు మీద ఒక 5-6 వేల రూపాయలు కలిసి వచ్చినట్టే. కలిసి వచ్చింది. ఎకరాకా లేకుంటే మొత్తం? ఎకరానికి 5,000 కలిసి వచ్చింది. ఎకరానికి 5,000 కలిసి వచ్చింది. అంటే మనకు దిగుబడి ఎక్కువ వచ్చింది. దిగుబడి ఎక్కువ వచ్చిందండి. నీరుడు 25, 28 నీరుడు. మిషన్ కోత ఎకరా 2 గంటలు పట్టింది. పడిపోయింది. 7 పళ్ళ నిలబడి ఉండే గంటలు అయిపోయింది. గంట 3,000. ఇంత మునుపు కూడా నువ్వు మిషన్తోనే కట్ చేసి? మిషన్తోనండి. 10-15 సంవత్సరాలు పడి మిషన్తోనే కట్ చేసి. మిషన్తోనే. ఆ గడ్డి ఏం చేస్తున్నావు? ఆ గడ్డి మామిడిగా మెను తల్లి మోడు కొట్టేస్తున్నాం. అది అక్కడే తగలబెడుతున్నారా? లేదండి, మెను చల్లేసాం, మోడు కొట్టాం. దానివల్ల అదే మల్చింగ్ అయిపోతుంది. మామూలుగా ఈ ఎండకు పొట్లు పోయిద్దండి. పొట్లు పోతే దుక్కిలో కలిసిపోయిద్ది. మామూలుగా చెనుకు బలం కూడా. ఇప్పుడు దానివల్ల మీకు లాభమా లేకపోతే అది వేరే వాళ్ళు తీసుకుంటే ఇస్తారా మీరు? వేరే వాళ్ళు తీసుకోరండి. 5,000 వస్తుంది, అప్పుడు చేయగలుగుతారా? ఇప్పుడు ఇక్కడ తీసుకోవట్లేదండి. ఇక్కడ లేదు. ఇప్పుడు ఒకవేళ కానీ బయోఫ్యూయల్ ప్లాంట్ వస్తే ఒక 5 ఎకరాకు 5,000 అదనంగా వస్తుంది. అది లాభమా ఇది లాభమా నీకు? మామూలుగా బయట అమ్ముకుంటే మంచిదే. కొనుగోళ్ళు ఉంటే కొనపోతే ఇదే లాభం. ఓకే, కొనుగోళ్ళు ఉంటే 5,000 అయితే బెటర్. కొనుగోళ్ళు ఉంటే అమ్ముకుంటాం. కొనేవాళ్ళు లేరు కాబట్టి మామూలుగా విత్తనాలు జల్లేసి మోడు కొట్టేసాం. మోడులో కూడా మొలకొచ్చేసింది. బాగా జాయిన్ ఉంది. 6 ఆకుల మీద ఉంది. ఓకే, చెప్పినట్టు 2 వస్తాయి సార్. గడ్డి వస్తుంది అండ్ స్టబుల్ ఉంటుంది సార్. అంటే పైన ఉండేటువంటి గడ్డి వచ్చేస్తుంది కదా సార్. గడ్డి అనేటువంటిది స్టబుల్ కూడా తమకు చెప్పిన దానికి బ్రికెట్స్కి దీనికి మనం స్టబుల్ వాడడానికి కూడా స్కోప్ ఉంది సార్. అంటే స్టబుల్ అంటే కింద స్టబుల్ కింద 3 అంటే దుగ్గు ఉంటుంది సార్. పైన వచ్చినటువంటి దాంట్లో కూడా మామూలు గడ్డి వస్తుంది సార్. అవును, గడ్డి వస్తుంది. గడ్డి బయోఫ్యూల్కి వెళ్తుంది. కింద నుండి అది పొలంలో కుళ్ళిపోతుంది కదా, మళ్ళీ కట్ చేయరు కదా. అంటే అది ఒకవేళ మనం దమ్ములా చేస్తే దాంట్లోకి వెళ్ళిపోతుంది సార్. దమ్ములా చేయకపోతే దుబ్బులాగా ఉండిపోతుంది సార్. దాన్ని ఏం చేస్తారు? అదే ఉండిపోయేసి కుళ్ళిపోతుంది అంతే. నేచర్ మెనూరు కన్వర్ట్ అయిపోతుంది అంతే కదా. ఆర్గానిక్ మెనూరు కన్వర్ట్. అదే అడిగేది. దీస్ డేస్ ఏమంటున్నారు సార్, దాన్ని తీసి బ్రికెట్స్ లా చేస్తున్నారు సార్. ఆ స్టబుల్ను కూడా తీసి మనము స్మాల్ చిన్న బ్రికెట్స్ లా. అది మళ్ళీ కట్ చేయాలి. కట్ చేస్తారు. చేతి తీసే ఓపిక లేదు కదా వీళ్ళకి. ఇప్పుడు మనుషులు ఉన్నారా? మనుషులు లేరు కదా. ఇప్పుడు మనుషులు లేరండి. లోకడ కూలి ఇప్పుడు కూలి దొరకట్లా. అదే నేను చెప్పేది, మనుషులు లేరు కాబట్టి. మాన్యువల్ హార్వెస్టింగ్ అయితే 8,000 అవుతుంది సార్. ఇదైతే 4,000 అయిపోతుంది సార్. మాన్యువల్ హార్వెస్టింగ్ ఎంత అయ్యేది మీకు? మనుషులకు వస్తే ఎకరానికి 6,000 కోత, 6,000 కుప్ప నూరితేనేమో 8,000 తీసుకుంటారండి. గడ్డి కట్టలు కడితే 3,000, తోలితే 3,000. చాలా ఖర్చు అవుతుంది. అందుకని అందరూ మిషన్తో కోతున్నారు. మిషన్తో కోసి కట్టర వేసేస్తున్నారు విత్తనాలు జల్లి. అవుతుంది, అది అవుతుందండి. మెషిన్ ద్వారా ఎంత అవుతుంది మీకు అన్ని కలిపి? మిషన్ ద్వారాగా 3,000 రూపాయలు మిషన్ అండి. ఒడ్లు బయట తోలితే 1,000 రూపాయలు, ఆరబెడితే 1,500 అంత అవుద్ది అనమాట. 8 ఆరబెడితే ఆరిపోయింది. 20 తారీఖు కోసాను సార్. 27 తారీఖు ఆరబెట్టాను. 28 తారీఖు నాడు వీళ్ళకి చెప్పాను. వచ్చేసి చూసుకున్నారు ఇచ్చారు. నేను పట్టించుకున్నాను కూలీలతో. వీళ్ళు ట్రాలీ పంపిస్తే ట్రాలీ మీద పంపించే ఇక్కడికి. నువ్వు ఆరబెట్టావా? నేను ఆరబెట్టాను. 8 రోజులు ఆరబెట్టానండి. ఎంత వచ్చింది? 16 వచ్చేది. ఓకే, మీకు ఏ ఇబ్బంది లేదండి. నేను తోలినన్నీ కూడా ఎప్పుడు ఆరబెట్టే తోలుతాను. ఇప్పుడే కాదు, ఎప్పుడు తోలుతాను.
తూకాలు కూడా కరెక్ట్గా ఇస్తుంది, కరెక్టేనండి, తూకలు కరెక్టే. డబ్బులు కూడా కరెక్ట్గా వచ్చేస్తుంది. డబ్బులు వచ్చేసినాయండి, ఒక రోజులో పడిపోయినాయి, 24 గంటలు పడిపోయినాయి. ఇక లాస్ట్ ఇదే కుప్పనూరు డబ్బులు ఎకరం 56 సెంట్లు ఉంది, ఇవాళ వేసుకొచ్చాను. ఇప్పుడు ప్రస్తుతం ఉండే సిస్టమ్ వల్ల నీకు సంతోషమేనా? ఏమండి? మంచిదని ఇప్పుడు ప్రస్తుతం ఇప్పుడు మంచిదేనండి, బాగానే ఉంది. ఇప్పుడు మెషిన్ ఎక్కడి నుంచి వచ్చింది మీకు? హార్వెస్టర్ ఏమండి? కోతల మెషిన్ ఎక్కడి నుంచి వచ్చేసి కోతల మిషన్ బయటికి తెచ్చి ఊళ్ళో పెట్టారండి, మామూలుగా అద్దెకి నడుపుతున్నారు. ఓ 15-20 మిషన్లు వచ్చింది ఊరు మొత్తం మీద, గంట 3 వేలకు కోతున్నారు. ఒకే రోజు వచ్చే 20? ఒకే రోజు కాదండి, 20 గ్యాప్ ఇచ్చి 15 తారీఖు నుంచి మొదలు పెట్టారండి. 20 తారీఖు 25 తారీఖు బాగా ఫుల్గా పోసారు కోతలు. ఈ మధ్య ఒకసారి ఒక జల్లు పడింది, ఏది 30 తారీఖు నాడు. ఆ జల్లుకి 2 రోజులు 3 రోజులు కోత ఆపారు. అది సీఎం గారు చెప్పండి, ఇంకేమైనా చేస్తే చెప్తున్నానండి. మెరుగ్గా ఇంకేమైనా ఉంటుందా మీకు రైతు? ఇప్పుడు నాకుండే ట్రబుల్ లేదండి, నాకుండదు చెప్పాను. అది అక్కడ కూర్చోదాం మిగిలి. ఇప్పుడు తీసుకోమ్మా. ఎంత చేయాలి? మీకు ఎన్ని ఎకరాలు విస్తీర్ణం ఇది? 9 ఎకరాల 96 సెంట్లు అండి, దాదాపు 10 ఎకరాలు. 10 ఎకరాలు, ఎకరం 50 సెంట్లు రోడ్లు కుప్పొట్లు. సార్ ఇది విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ లాగిన్ సార్. ఇందులో ఫార్మర్ మనకి ఇంటిమేషన్ ఇస్తారు సార్, పలానా రోజు నేను కోత కోసుకుంటున్నాను అని చెప్పేసి. అప్పుడు మేము ఏం చేస్తామంటే వాళ్ళు కోత కోసాక సారుల కింద కోస్తారు సార్. ఆ తర్వాత మేము వాళ్ళకి ఇన్ని బ్యాగ్స్ అవుతాయి అని చెప్పేసి ఉజ్జాయింపుగా ప్రొక్యూర్మెంట్ షెడ్యూలింగ్ ఇస్తాం సార్. ఇక్కడ రిజిస్ట్రేషన్ ప్రొక్యూర్మెంట్ షెడ్యూలింగ్ అని ఉంటుంది సార్. ఇక్కడ ఫార్మర్ ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తాం సార్. ఆధార్ ఎంటర్ సార్. కార్డు ఇక్కడ పెట్టండి. కానీ ఇక్కడ గెట్ డీటెయిల్స్ పెడతాం సార్. ఇక్కడ ఫార్మర్కి సంబంధించి మేము ఈ పంట క్రాప్ బుకింగ్ చేస్తాం కదా సార్, ఆ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతాయి సార్. మా ఫార్మర్ పేరు ఆకునూరు సాంబశివరావు గారు, తండ్రి పేరు శ్రీరాములు, వాళ్ళ కాంటాక్ట్ నెంబర్, వాళ్ళకున్న మొత్తం విస్తీర్ణ 9 ఎకరాలు 96 సెంటు. ఇప్పటి వరకు ఆయన పంపించింది 299 క్వింటాళ్ళు, ఇంకా బ్యాలెన్స్ ఉంది 49 క్వింటాళ్ళు బ్యాలెన్స్ ఉందని చెప్పి మనకి డీటెయిల్స్ అన్నీ వస్తాయి సార్. ఇక్కడ ఎస్టిమేటెడ్ క్వాంటిటీ అన్నారు. టోటల్ క్వాంటిటీ సార్, వాళ్ళకి ఎంత పంట వస్తుంది, ఒక ఎస్టిమేటెడ్ క్వాంటిటీ ఎంత వస్తుంది మొత్తం, సో ఫార్ ఇచ్చింది ఎక్కడ ఉంది? దాంట్లో ఎంత ఇచ్చారు? 299.04. హెడ్డింగ్ మిస్లీడింగ్ చూడండి. ఎస్టిమేటెడ్ క్వాంటిటీ, బ్యాలెన్స్ క్వాంటిటీ టోటల్ ఎంత ఇచ్చారు? 250 ఇచ్చేసారు అంతే కదమ్మా? 299.04. టోటల్ మా ఇచ్చింది ఎంత? ఇది తీసేస్తే 250 రావాలి. ఇలా కాలం సార్, అంటే 299 టోటల్ సార్. తెలియాలి కదా. ఏ సార్ 250 ఇచ్చినట్టుగా ఉంది. అదే ఇచ్చినట్టుగా ఉంది. బ్యాలెన్స్ 49 చూపిస్తుంది కానీ how much you given ఓకే సార్, that is one thing that we should add. నువ్వు ఆ కాలం పెట్టావు, పెట్టిస్తాం. 2 ల్యాండ్ ఎక్స్టెంట్ పెట్టావు, 9 ఎకరాల 96 సెంట్ల 9.968 పెట్టావు. ఎస్టిమేటెడ్ క్వాంటిటీ 299.04. బ్యాలెన్స్ క్వాంటిటీ 49.84. ఆల్రెడీ అమ్మినట్టు. అది రావాలండి. ఎప్పుడు ఇచ్చారు డేట్స్తో కూడా రావాలి. ఒకవేళ కొడితే ఏ డేట్లో ఇచ్చారు ఏంటి ఇన్స్టాల్మెంట్స్ వరకు రావాలి. ట్రాన్స్పరెన్సీ అప్పుడు కరెక్ట్గా వస్తుంది. బీ క్లియర్. చెప్పాము. ఇక్కడ వెరైటీ సెలెక్ట్ చేస్తాం సార్. MTU 1318 వెరైటీ సార్. ఇక్కడ వచ్చి ఆ వెరైటీ ఏ గ్రేడ్, కామన్, నాన్ సార్టెక్స్ అని చెప్పి సెలెక్ట్ చేస్తాం సార్. ఇప్పుడు బ్యాలెన్స్ క్వాంటిటీ ఇక్కడ వస్తుంది సార్. ఈరోజు ప్రొక్యూర్మెంట్ డేట్, షెడ్యూలింగ్ డేట్ ఇవాళ 20th అని సెలెక్ట్ చేస్తాం సార్. ఇక్కడ ప్రొక్యూర్మెంట్ టైం ఇస్తాం సార్. ఇక్కడ వచ్చేసి ఫుల్ ప్రొక్యూర్మెంట్, పార్ట్ ప్రొక్యూర్మెంట్ అని ఉంటుంది సార్. ఒకేసారి ఆయన పొలం అంతా కోసేస్తే అప్పుడు ఫుల్ ప్రొక్యూర్మెంట్ కింద మనం ఇస్తాం సార్. అదే ఆయన ఎకరం ఒకసారి 2 ఎకరాలు ఇంకోసారి అలా కోసుకునే లెక్క అయితే పార్ట్ ప్రొక్యూర్మెంట్ కింద షెడ్యూలింగ్ ఇస్తాం సార్. పార్ట్ ప్రొక్యూర్మెంట్ అని సెలెక్ట్ చేసి 117 బ్యాగ్స్ సార్, ఇంత క్వింటాస్ అయిందని అదే రిఫ్లెక్ట్ అవుతుంది సార్. 46.8 వచ్చింది. 49లో 46 అమ్ముతున్నాం సార్. 49 రాలా. అదే సార్, 49కి 46 అమ్ముతున్నాం సార్. 46 అమ్ముతున్నారు సార్. వేస్ట్ కూడా అయిపోతుంది సార్ కట్ చేసి.
With 17% humid moisture, then why is it wastage coming? షెడ్యూల్ సార్ ఇది ఓన్లీ షెడ్యూల్ సార్ ఇది 49 ఉండదు సార్ అది 49 లేదు. అదే ఎస్టిమేటెడ్ సార్ అది ఎస్టిమేటెడ్ మనం ఈల్డింగ్ పెట్టి ఎస్టిమేటెడ్ ఫిగర్ ఆటోమేటిక్గా ఫార్ములా పెట్టి కాల్కులేట్ చేసి మనకి ప్రతి ఎకరాకి System. 30 క్వింటాల్ అలౌడ్ సార్. 30 క్వింటాల్ ప్రకారంగా 298 అంటే 9.96 ఇంటూ 30 ఇది ఈక్వల్ ఎస్టిమేటెడ్ సిస్టమ్ జనరేటెడ్ ఫిగర్ సార్ యాక్చువల్ వచ్చేసి ఇంత తేడా 3 మెట్రిక్ తేడా true, but when it's done this calculation, this 117 also should come automatic instead of manual. రావు మీకు కావాల్సింది ఏంటంటే ఈ సిస్టమ్స్లో ఎంత దిగుబడి వచ్చిందో కూడా మీరు ఎస్టిమేట్ చేయాలి. అదే సార్. నాట్ ఓన్లీ నువ్వు అగ్రికల్చర్ కమిషనర్గా చెప్తున్నా, నీ పని ఏంటంటే దిగుబడి ఎంత వస్తుంది, ఓకే సార్. ఆయన దగ్గర దిగుబడి ఎంత వచ్చింది, ఇంకొకరిది ఎంత వచ్చింది, ఈయనది ఎక్కువ వస్తే బెస్ట్ ప్రాక్టీసెస్ ఏమేం చేశాడు, ఎస్ సార్. దెన్ ఎట్లా మీరు ఎన్హాన్స్ చేయగలుగుతారు ప్రొడక్షన్ అండ్ ప్రొడక్టివిటీ. మీరు కండిషను 35 బ్యాగ్స్ 40 బ్యాగ్స్ అనేది మాల్ ప్రాక్టీస్ చేయకుండా వేరే వాళ్ళు చమ్మకుండా పెట్టుకున్నాం. కానీ ఇక్కడ ఇష్యూ ఏంటంటే ఎంత దిగుబడి అయితే అంత తీసుకోవాలి మీరు. బీ క్లియర్, దట్ ఈస్ ద వన్. ఇది రెండోది, ఈ పోర్టల్లో మీరు చేయాల్సింది ఏంటంటే వెరైటీ అవన్నీ పెట్టారు, ఆ వెరైటీ కూడా నెక్స్ట్ ఫేజ్లో మనుషులు కన్జ్యూమ్ చేసే వెరైటీనే ఉండాలి. ఎస్ సార్. వెరైటీస్ చేంజ్ కూడా ఇప్పటి నుంచి వర్కౌట్ చేసుకోవాలి మీరు. వన్స్ అది వర్కౌట్ చేస్తే మనకు క్లారిటీ వస్తుంది, ఇప్పటి నుంచి ప్లాన్ చేయడం. సార్. మూడోది, ఈ చిన్న చిన్న కాలమ్స్లో మీరు నాకు అక్కడ ఎంత క్వాంటిటీ అమ్మారు అనేది కూడా రావాలి. క్వాంటిటీ అమ్మింది వస్తే ఎస్టిమేషన్ బ్యాలెన్స్ అన్నారు, అది కాదు ఇక్కడ. ఎంత క్వాంటిటీ ఎస్టిమేషన్, ఎంత రావాలి, ఎంత అమ్మారు, ఇప్పుడు ఎంత అమ్ముతున్నారు అది కొడితే ఇన్స్టాల్మెంట్గా ఎప్పుడెప్పుడు అమ్మారో డేట్ వరకు వచ్చేసేయాలి. Paddy procured, కదా sir? What we have procured. ప్రొక్యూర్డ్, రావాలి ఆటోమేటిక్గా రావాలి. వాట్ యు హ్యావ్ ప్రొక్యూర్డ్ క్లియర్గా రావాలి. అప్పుడు 40 బ్యాగ్స్ వస్తుంది అనుకున్నాం సార్. 35 బ్యాగ్స్ అనేటువంటిది వచ్చింది సార్. 40 బ్యాగ్స్ వస్తుందని. అంటే మ్యాక్సిమం మనం వాట్ ఈస్ ది యావరేజ్ ఈల్డ్ యాజ్ ఆన్ టుడే? రాష్ట్రంలో మీరు 3 లక్షల మంది దగ్గర ప్రొక్యూర్ చేశారు. అవును సార్. 3 లక్షల మంది దగ్గర ప్రొక్యూర్ చేసినాక యావరేజ్ ఈల్డ్ ఎంత వచ్చింది? 2.67 వచ్చింది సార్ అన్ యావరేజ్ టన్స్ పర్ హెక్టార్. అంటే ఎన్ని 2.6 మెట్రిక్ 2.67 మెట్రిక్ టన్స్ పర్ హెక్టార్ సార్. పర్ హెక్టార్ 2.67 అంటే అంటే 26.7 క్వింటాల్స్. ఆవరేజ్గా 25 వస్తుంది. ఎన్ని కేజీలు ఫర్ హెక్టార్? మీరు ఏమైనా లాస్ట్ ఇయర్కి హిస్టారికల్గా పెరిగారా తగ్గారా అని అడుగుతున్నా సిస్టంలో. ఎస్ సార్. అన్ యావరేజ్గా అంటే ఇప్పుడు మాకు లాస్ట్ ఇయర్కి వచ్చేసరికి అయితే మాకు ఖరీఫ్లోకి 81 lakh మెట్రిక్ టన్స్ అనేటువంటిది టోటల్ ప్యాడీ సార్. దిస్ ఇయర్ యాజ్ ఆఫ్ నౌ అంటే 85 అనే వాట్ ఐఎమ్ ఆస్కింగ్ యూ, మీకంతా కూడా మీరంతా ట్రెడిషనల్గా ఉన్నారు. ఇంకా టెక్నాలజీ వచ్చినాక ఈరోజు ఏ ఫార్మర్కి ఎంత ప్రొడక్టివిటీ పెరిగిందో చెప్పగలుగుతాను నేను, హిస్టారికల్ డేటా ఉంటే. ఏ గ్రామంలో ఎంత ప్రొడక్టివిటీ పెరిగింది, ఎంత ఖర్చు అవుతా ఉంది, ఖర్చు ఎట్ట తగ్గిస్తాం, ఆదాయాన్ని ఎట్ట పెంచుతాం, అది నేను చేసే ఎక్సర్సైజ్. మీరు ఇంకా ట్రెడిషనల్గా ఊహించుకుంటున్నాం అవి కాదు, ఫిగర్స్ ఉన్నాయి మీ దగ్గర. యూ హ్యావ్ టు ప్రిపేర్ దట్ టైప్ ఆఫ్ అనలిటిక్స్ ఇన్ ది సిస్టమ్ ఇట్ సెల్ఫ్. అది చేయకుండా మీరు ఇప్పుడు ఆయన లాస్ట్ టైం కంటే ఈ ఇయర్ మెషన్స్ వల్ల స్టాండింగ్ క్రాప్ ఉంది, ఈజీగా కట్ చేశారు, కొంత దిగుబడి పెరిగింది, 5-6 బస్తాలు పెరిగింది, అంతేనా? 5-6 కట్టలు పెరిగింది. 5-6 కట్టలు పెరిగినాక మీ బాధ్యత ఏంటి? పంట స్టాండింగ్లో ఉండడానికి ఏం చేయగలుగుతాం? దిస్ ఈజ్ వేర్ బ్యాక్వర్డ్ ఇంటిగ్రేషన్ యూ హ్యావ్ టు వర్క్ ఇట్ అవుట్ విత్ బెస్ట్ ప్రాక్టీస్ అని తీసుకొని